రెడ్డి జేఏసీ కో కన్వీనర్. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో 4 డిపోలు క్లోజ్ చేసే ప్రయత్నం చేసి ఉన్నారు. దాదాపు 750 బస్సులు ఫినాన్షి సంస్థకి అప్పచెప్పి తద్వారా నెక్స్ట్ ఇయర్లో దాదాపు 1250 బస్సులు అంటే ఖాళీన వేలాది బస్సులను రీప్లేస్ చేస్తూ 2029 లోపల మొత్తం డీజిల్ బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా ప్రభుత్వం మార్పు చేసే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీస్ ఉన్న సబ్సిడీని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ సంస్థ కానీ కొని ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీలో ఉద్యోగులలో అసంతృప్తి కానీ అదేవిధంగా అశాంతి కానీ తొలగించడానికి అవకాశం లేదు. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘకాలం సంస్థలకు సేవలు అందించి దాదాపు 45,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉందో రాష్ట్ర జనాభాలో 4,52,000 మంది ప్రజలు ఉంటే అందులో మహిళా శాతం ఏదైతే ఉందో 2,50,000 మంది మహిళలకు బస్సుల సంఖ్య పెంచకుండా ఉద్యోగుల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సులతో అదనంగా 15 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రశంసించడం కూడా జరిగింది. మరి ప్రశంసించడం ఏదైతే ఉద్యోగులు ప్రశంసించారో ఆ మేరకు ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని కూడా సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆర్టీసీ ఏదైతే శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 50-60 సంవత్సరాల నిర్వహణలో కొనసాగుతుందని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలు వీలైన పరిస్థితుల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆ విద్యుత్ బస్సులను ప్రైవేటు వారికి సంస్థలకు 1000 బస్సుల సంస్థకు 2,000 బస్సుల సంస్థకు 3,000 బస్సుల సంస్థకు టోటల్ 8,000 బస్సులను 2029 లోపల వివిధ సంస్థలకు అప్పచెప్తే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. ప్రభుత్వం ఈ స్కీమ్ ఏదైతే ఉందో శ్రీశక్తి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ విజయవంతం కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి బస్సుల సంఖ్య దాదాపు 20,000 పెంచితే తప్ప విద్యుత్ బస్సులకు ఈరోజు వెల్కమ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఆహ్వానిస్తున్నాం ఆ మేరకు ప్రతి 2 ఎలక్ట్రికల్ బస్సులకు 3 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టి అదనపు డిపోలు ఏర్పాటు చేసి ఉద్యోగం తగ్గకుండా రిక్రూట్మెంట్ కంటిన్యూ చేస్తూ డ్రైవర్ కండక్టర్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఇతర ఉద్యోగులు ఎవరు కూడా ఇబ్బందులు గురి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ స్కీములు అమలు చేయడంలో ప్రధాన భూమిక పోయించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి మనోభావాలు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఇతర ఉద్యోగ సంఘాలను అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమం ఏపీఎస్ఆర్టీసీలో జరుగుతుంది. అటువంటి ఉద్యమం ఎవరు ముఖ్యమంత్రి వారు చేయకుండా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వివి రమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీపీటీడీ ఎన్ఎంయూఏ కో కన్వీనర్ జేఏసీ. థ్యాంక్ యూ. వై శ్రీనివాసరావు ఏపీపీటీడీ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్. ఈరోజు విజయవాడ జోన్కు సంబంధించినటువంటి అచవర ఏలేశ్వరం దగ్గర నుంచి ఈ దమనగడ్డి డిపో దాకా ఉన్నటువంటి అన్ని డిపోల కార్యకర్తలందరూ కూడా ఇవాళ సమావేశానికి హాజరవడంలో ప్రధాన ఉద్దేశం దశాబ్దాల తరబడి మంచి పేరు ప్రఖ్యాతులతో ఈ దేశంలోనే ప్రతి సంవత్సరం అనేక అవార్డులు పొందుతున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు అయినటువంటి సంస్థ ఏదైతే ఉందో ప్రజలతో మమేకమైనటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ రోజు ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రముఖులందరూ పల్లెటూరులో ఇదే బస్సుని వాడుకొని ఈ బస్సు ద్వారానే ఈ స్టేజ్కి వచ్చినటువంటి ఏదైతే అతిరేక మహారాజులు ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ మరి ప్రభుత్వం ఏదైతే విద్యుత్ బస్సులు పేరిట ఏదైతే ప్రవేశపెట్టాలని ఉందో మరి దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటి చూసిన 9 మీటర్స్ అయితే 25 మంది, అదేవిధంగా 12 మీటర్స్ అయితే 35 మంది ప్రయాణికులు మాత్రమే పట్టేటువంటి ప్రయాణికులతో బస్సులు వస్తే 60 సీటింగ్ ఉన్న బస్సుల్లోనే ఇవాళ 100-120 మంది ఎక్కేటువంటి పరిస్థితుల్లో 30 సీటింగ్ 25 సీటింగ్తో ఈ విద్యుత్ బస్సుల వల్ల ఉపయోగం నడుస్తుందా లేదా అని ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మేము కోరుకునేది ప్రభుత్వాన్ని మీరు పెట్టిన సోలార్ స్కీమ్ లో స్త్రీశక్తి స్కీమ్ ఇదే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పటికీ ప్రజలు బస్సుల చాలా ఇబ్బందులు ఏదైతే పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగాలంటే ఇంకా కొత్త బస్సులు కావాలంటే కొత్త బస్సులు కొనకపోగా ఇవాళ ఈ బస్సులు కూడా తక్కువ సీటింగ్ తో వస్తే ప్రజలకు ఎన్నో ఇబ్బంది కలిగి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో అదే ఇవాళ ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యోగుల సమస్య కాదు ఇది.
వ్యవస్థకు సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. ఒక ప్రైవేట్ కంపెనీకి కానీ మొత్తం బస్సులు ఇస్తే ఏపీఎస్ఆర్టీసీ అనేది ఉండదు, పేరున్నటువంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఏర్పడదో ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అందులో భాగంగానే అన్ని జోన్స్ లో మీటింగ్ పెడుతూ రేపు నెల్లూరు, ఎల్లుండి తిరుపతి, ఆ తర్వాత అనంతపురం ఆల్ జోన్స్ లో మీటింగ్ నిర్వహించి 23, 24 రాష్ట్రంలో ఉన్నటువంటి 128 డిపోలు, నాన్ ఆపరేషన్ యూనిట్స్ అన్నింటిలో కూడా అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి కార్మికులతో భారీ స్థాయిలో మా నిరసన, మా ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏదైతే జేఏసీ తీర్మానం చేసిందో ఆ తీర్మానం మేరకు ఆర్టీసీ ఉద్యోగులలో ఉన్న ఆందోళన తొలగించే విధంగా ఈ ప్రభుత్వాన్ని కోరేది. ఉద్యోగులు రిక్రూట్మెంట్ చేయాలా, దాదాపు దశాబ్దాల తరబడి ఉద్యోగ రిక్రూట్మెంట్ లేదు. కొత్త బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. సంస్థ డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. కొత్త బస్సులు కొనాలి. ఉద్యోగుల సమస్య ఏదైతే ఉన్నాయో డిఏ కానీ, పిఆర్సీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, టెర్మినల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో సంవత్సరాల తరబడి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యలు కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రభుత్వం స్పందించిన పక్షంలో 28వ తారీఖున మళ్ళీ జేఏసీ అన్ని అసోసియేషన్ నాయకులు కూర్చొని పరదర కార్యక్రమాన్ని నిర్ణయం చేయడం కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది తక్షణం చొరవ తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఏదైతే విద్యుత్ బస్సుల పర్యటన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయో, సంస్థ నిర్వీర్యం అవడానికి, సంస్థ స్థితిగతులకు ఇబ్బంది పడే పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణం వెనక్కి తీసుకుని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కానీ కొనే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జీవి నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కో కన్వీనర్. ఇవాళ ఆర్టీసీలో ప్రైవేటు వారితో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడాన్ని, అదేవిధంగా శ్రీశక్తి పథకం అమలు తర్వాత ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి, ఆ సమస్యల పరిష్కారం కోసం అటు యాజమాన్యం కానీ ప్రభుత్వం వద్దకు మా యొక్క సమస్యలు వాళ్ళ దృష్టికి వెళ్లేదాని కోసం ఇవాళ జేఏసీగా ఏర్పాటై ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాలలో 5 సదస్సులను ఏర్పాటు చేసి ఉద్యోగస్తులను సన్నద్ధం చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా ఇవాళ విజయవాడ జోన్కు సంబంధించిన ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో జేఏసీ భాగస్వాములైన ఆర్టీసీ సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వారి ద్వారా ప్రవేశపెడతామంటున్న ఈ ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో అయితే ఆర్టీసీ కార్మిక ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగులుగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనికి కారణం ఒకటే, ఇవాళ తెలంగాణలో 1000 కోట్లతో అక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన ఓనర్కి లాభాలు వస్తున్న సందర్భంలో ఆర్టీసీనే స్వయంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తే ఖచ్చితంగా లాభాల్లో ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోలేకపోతే ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీ ద్వారా ఆర్టీసీ జేఏసీ ఉద్యోగ సంఘాల ద్వారా ఒకటే విజ్ఞప్తి, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన శ్రీశక్తి పథకం యొక్క రీఎంబర్స్మెంట్ అమౌంట్ నెలకు రావాల్సిన 300 కోట్లలో ఇవాళ ప్రభుత్వం నెలకు 160 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. సుందరయ్య, జేఏసీ కో కన్వీనర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. జేఏసీ ఆధ్వర్యాన దశల వారీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి, ఆ తర్వాత అనంతపూర్లో కూడా, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్లో ఈ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 2 రోజులు పెద్ద ఎత్తున మొత్తం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యంత్రాంగం గ్రహించేలాగా నిరసన కార్యక్రమాలు 23, 24 తేదీల్లో జరుగుతాయి. 28వ తేదీన జేఏసీ దశల వారీ పోరాట రూపం ఎలా ఉంటుందనేది మరలా మీకు పత్రికల ద్వారా మేము సమాచారం ఇస్తాం. అది ఉధృతంగా ఉంటుంది. మరొకటి, తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీని వాయిదా వేసుకోవాలి. అనేక రాష్ట్రాలు వాయిదా వేసుకున్నాయి, ఆ వివరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అది వాయిదా వేసుకోవాలి. విద్యుత్ బస్సులు ఇప్పుడు HSD-తో నడిపే డీజిల్ బస్సులతో నడిపే దానికి ప్రత్యామ్నాయం కానే కాదు. ప్రజల అవసరాలు అవి తీర్చలేవు. కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవాలి. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. మన దగ్గర కనీసం 5000 బస్సులు ఇప్పుడు తక్షణం కొనాలి. ఆ బస్సులు వెయ్యాలి.
కండక్టర్లు డ్రైవర్లు 30% పైగా అదనపు పనిని చేస్తున్నారు, డబుల్ డ్యూటీలు చేస్తున్నారు, లేకపోతే బస్సులు ఆపరేట్ కాని పరిస్థితి ఉంది ఈ రోజు. అందుకు అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని స్త్రీ శక్తి సమస్యలు ఆ స్కీము సమర్థవంతంగా నడవాలంటే విద్యుత్ బస్సులు వాయిదా వేయాలి. ఈ దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా విద్యుత్ బస్సులు ఈ ప్రాజెక్ట్ ని వాయిదా వేసుకుని డీజిల్ బస్సులను కొని మొత్తం ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రయాణికులకి ప్రజలకు మధ్య ఉన్న ఘర్షణని ఇది ఉత్పన్నం అవుతా ఉంది. దాన్ని నివారించాలంటే రిక్రూట్మెంట్ జరగాలి, అలాగే బస్సులు కొనాలి. ఈ సమస్యలు పరిష్కరించాలని మేము జేఏసీ తరఫున విస్తృత క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలు ఈ డిమాండ్ అందిపుచ్చుకుని మాకు మద్దతు ఇవ్వాలని మేము ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.